హాయ్ చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మనం లెసన్ నెంబర్ 17కి మనం వెళ్ళబోతున్నాము. సో అందరూ కూడా చక్కగా కూర్చొని వినాలని కోరుకుంటున్నాం. సో ఈ లెసన్ ఏంటంటే సంఘము వాటి పోలికలు. సంఘాన్ని అనేక విధంగా పోల్చారనమాట బైబిల్లో. సంఘం అంటే ఏంటి? సంఘమే ముఖ్యంగా అది కూడా ఒక మర్మమై ఉంది. యేసుక్రీస్తు ద్వారా ఆ మర్మము బయలుపరచబడింది నూతన నిబంధనలో. అది యేసుప్రభువే వచ్చి దాన్ని బయలుపరిచాడు. సో క్రీస్తు ఏ విధంగా మర్మంగా ఉన్నారో అదేవిధంగా సంఘం కూడా మర్మంగా ఉంటుందన్నమాట. సో దాని గురించి మరి దాని అంటే ప్రకృతి ప్రకారమైన విషయాలతో ఏంటంటే దాన్ని పోల్చి మనము నేర్చుకుంటే మనకు సంఘం అంటే ఏంటి అనేది తెలుస్తుంది. ఎందుకంటే సంఘం అనేది ఒక అక్షరార్థమైన విషయం కాదు, కానీ అది ఒక ఆత్మీయమైన ఒక సంఘం అనమాట. ఆత్మీయమైన ఒక విషయం కాబట్టి దాన్ని మనము ఏ విధంగా మనము ఏ విషయాలతో మనం పోల్చుకుంటే దాన్ని మనం ఆత్మీయంగా వివేచించగలము, అర్థం చేసుకోగలము అనే విషయాన్ని బట్టి మనము అనేక విధంగా మరి బైబిల్లో రాయబడిన పోలికలు మరి దాన్ని మనము ఈసారి నేర్చుకుందాం. సో దీంట్లో రెఫరెన్సెస్ ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 నుండి 22 వరకు, 1 కొరింథీ 12వ అధ్యాయము 11 నుండి 28 వరకు మీరు చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 నుండి 32 వచనాలు. సో మెమరీ వర్స్ కూడా మనము చదువుకోవాలి. అదేంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 22. సో సంఘం గురించి అనేక విషయాలు ఎఫెసీయులు రాసిన పత్రికలో మనకు దొరుకుతుందన్నమాట. ఎఫెసీయులు రాసిన పత్రిక 2:20 నుండి 22 వరకు. సో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. In English, and are built upon the foundation of the apostles and prophets, Jesus Christ himself being the chief cornerstone, in whom all the building fitly framed together groweth unto an holy temple in the Lord, in whom ye also are builded together for an habitation of God through the Spirit. So ఇది మనము ఈ లెసన్లో వెళ్ళడానికి ముందు let us bow down and pray. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. మీ కృప ద్వారా ప్రభా ఇంతవరకు ప్రభా నాయన బిడ్డలందరినీ కూడా మీరు కృపలో భద్రపరిచి కాపాడినందుకే మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రం నాయన. సంఘం విషయమై ప్రభా మీరు ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉంటున్నారు కాబట్టి నాయన ఆ సంఘంలో మేము కూడా నాయన భాగస్థులుగా ఉండడానికి ప్రభా నాయన మేము కూడా ప్రభా సంఘం అంటే ఏంటి అనే విషయాల్ని ఆ మర్మంని మేము కూడా తెలుసుకోవడానికి ప్రభా పరిశుద్ధాత్మ సహాయం మేము కోరుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి నాయన. ఇది వింటున్న ప్రతి బిడ్డల్ని, పెద్దలేంటి చిన్నలేంటి ప్రభా అందరినీ కూడా ప్రభా మీరే ఆత్మీయ నేత్రాలని మీరు తెరవండి ప్రభా. మీ సత్యవాక్కుని ప్రభా స్వీకరించడానికి, అంగీకరించడానికి ప్రభా దాంట్లో ప్రభా మేము కూడా మీలో ఆయన కట్టబడి ప్రభా మేము కూడా వృద్ధి పొందడానికి మీరు సహాయం చేయమని నాయన మీ అందరిని బిడ్డల్ని ఆశ్రయించి దీవించమని మీకే స్తుతులు స్తోత్రములు అర్పిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో మెయిన్లీ మనము ఇది ఎందుకు చదువుకుంటున్నామంటే దేవుని చిత్తము మరి సంఘం పట్ల ఏమై ఉంది అనేది మనము తెలుసుకోవాలంటే, ఆయన ఉద్దేశం ఏమై ఉంది అని మనం తెలుసుకోవాలంటే దాన్ని సంఘాన్ని ఒక అనేక విషయాలతో పోలిస్తే మరి దాని వలన దేవుని చిత్తం మన పట్ల ఏమై ఉంది, మరి దాని ద్వారా మనము ఏ విధంగా మనం దేవుని కొరకు సిద్ధపడగలము, మరి దేవుడు మనకిచ్చిన బాధ్యతలు ఏంటి, ఆ విషయాలు మనము తెలుసుకోవడానికి వీలుంటుందన్నమాట. కాబట్టి మనం సంఘం గురించిన విషయాలని ఈరోజు చదువుకోబోతున్నాం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుప్రభు ఏం చేశారు? దేవుని రాజ్యం గురించి అనేక విషయాలు చెప్పారు. అది కూడా ప్రజలకు అర్థం కాదు కాబట్టి అందరికీ ఆయన ఏ విధంగా చెప్పారంటే ఉపమానాలతో చెప్పారు. సో అనేక ఉపమానాలు ఉన్నాయి. ఏ విధంగా విత్తేవాడు విత్తడానికి వెళ్ళాడు, మనందరికీ తెలుసు కదా. 4 ప్రకారమైన నేల, మరి దేవుని వాక్యమే విత్తనము, ఆ విషయాలంతా కూడా మనము చదివాం. సో
ఆ విధంగా అనేక ఉపమానాలతో దేవుడు వాళ్ళకి నేర్పించాడు, శిష్యులకు కూడా నేర్పించాడు. సో ఇక్కడ మనం చూస్తే దాని తర్వాత అపోస్తులు మరి ఆయన శిష్యులందరూ కూడా ఏం చేశారంటే సంఘం గురించి చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా ఏం చేశారు, ప్రకృతి సంబంధమైన విషయాలతో మరి సంఘాన్ని వాళ్ళు ఏం చేశారు, పోల్చారు. ఎందుకు అలాగ పోల్చవలసి వచ్చిందంటే ఇది ఒక మర్మమై ఉంది కాబట్టి మనము ముందు అక్షరార్థమైన విషయాలు మనం కంటితో చూస్తున్నాం, కానీ ఆత్మీయమైన విషయాలు మనం కంటితో చూడం. కానీ దాన్ని ఏం చేస్తున్నాం, మనం నమ్మినప్పుడు దాని జీవము మనలో ఏంటంటే ప్రవహిస్తుంది, మనలో మనము అంటే ఎక్స్పీరియన్స్ చేయగలం, అంటే అనుభవించగలం, దాని ద్వారా మనము చెప్పగలం. సో ఒకరికి అనుభవమే లేదనుకోండి, వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి బిగినింగ్లో మనకి ఏంటంటే దాన్ని అర్థం చేసుకోవడానికి అక్షరార్థమైన విషయాలతో దాన్ని ఏంటంటే పోల్చి చెప్పారనమాట. అది మనం దీంట్లో నేర్చుకోవచ్చున్నాము. మరి ఇది చాలా చాలా మనకు ఎంతో జ్ఞానం కలిగిస్తుంది. మరి మనము దానితో దేనితో ఆయన వాళ్ళు పోలుస్తున్నారో దాంతో మనం చూసుకుంటే మనకెంతో అది అంటే లాభకరంగా ఉంటుందన్నమాట. ఆత్మీయంగా క్షేమాభివృద్ధి కలుగుతుంది. మన జీవితాన్ని కూడా దేవునికి మనం సమర్పించుకుంటే మనం కూడా అంత క్షేమాభివృద్ధిని మనం కూడా పొందుకోవచ్చు. సో మొదటిగా అనేక విధంగా అంటే మనము చాలా ఉన్నాయి బైబిల్లో, మనము జస్ట్ 8 మాత్రమే మనం దీంట్లో నేర్చుకోబోతున్నాం. మొదటిగా మనం ఏం చూస్తామంటే దేవుని ఆలయం. సంఘం ఏంటంటే దేవుని ఆలయమై ఉన్నది. సో దేవుని ఆలయం అంటే దానికి ఒక కట్టడం అనేది ఉంటుంది కదా. సో దేవుని ఆలయము ఏంటంటే అది సంఘము. సో దేవుని ఆలయం అంటే అందులో నివసించేది ఎవరు? దేవుడే నివసిస్తారు. దేవుని ఆలయానికి ఏముంటుంది? ఒక ఉద్దేశం ఉంటుంది కదా. గాడ్ హ్యాస్ అ ప్లాన్. ఏం ప్లాన్? ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలంటే కూడా మనకేంటంటే ఒక బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది, దానికి ఒక ఉద్దేశం ఉంటుంది, ఎవరు దాంట్లో నివసిస్తారు దాన్ని బట్టి అంత కూడా మనం సమకూరుస్తాం కదా. సో అట్లాగా మరి దేవునికి కూడా మరి ఇది దేవుని నివాస స్థలం కాబట్టి, టెంపుల్ అంటే దేవుని నివాస స్థలం కాబట్టి దేవుడు ఎందు నిమిత్తమే దీన్ని సృష్టించాడు, అది ఏంటి అనే విషయాన్ని మొదటిగా మనము చూసుకోవాలంటే అది చాలా లోతైన విషయం అనమాట. అది ఎఫెసీయులు రాసిన పత్రిక 1:3-6 వరకు మనము చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. మొదటిగా ఏంటి? తండ్రికి మనం స్తుతి అర్పిస్తున్నాం. ఎవరికి? యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవునికి స్తుతి అర్పించాలి. ఆయన నిర్ణయించిన సంఘం ఏదనమాట. సో ఆయన క్రీస్తునందు, ఎవరినందు? క్రీస్తునందు పరలోకంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను పరలోకంలో మనకు అనుగ్రహించను. అది కరెక్ట్ వస్తుంది కదా. ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్, పరలోకంలో మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలని ఆయన మన కొరకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియుని నందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు, అంటే ఎట్లనగా తన ప్రియుని నందు అంటే క్రీస్తునందు తాను ఉచితముగా మనకి రక్షణ ఎలాగ ఇస్తున్నాడు? దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు. సో దేవుడు ఎలాంటి వాడు అంటే భూమిని అంతా అన్నిటినీ సృష్టించాడు. ఈవెన్ ఏమన్నా ఉందంటే ద హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద ఎర్త్ హిస్ హ్యాండీ వర్క్. అంటే ఈవెన్ మనము ఆకాశంలో ఉన్న చూస్తే కూడా సూర్యుడు చంద్రుడు అంతా కూడా చూస్తే కూడా అది కూడా దేవుని ఏం మహిమ పరుస్తుంది కదా. అదంతా దేవుడు చేశాడు కాబట్టి. అదేవిధంగా సంఘంని కూడా ఆయన ఏ విధంగా చేస్తున్నాడంటే సంఘం ద్వారా కూడా ఆయన మహిమకు కీర్తి కలగాల కాబట్టి ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు అంటే తండ్రికి కుమారులుగా స్వీకరించుటకై, మనల్ని కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై, ఆయన ముందుట మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులమై నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడకు మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆయన మనల్ని క్రీస్తులో సో ఏదైనా ఉందంటే ఏంటంటే క్రీస్తులోనే మనకు ఉంది. సో క్రీస్తులో ఆయననే ఎవరు? ప్రియుడై ఉన్నాడు, తండ్రికి ప్రియుడై ఉన్నాడు కాబట్టి క్రీస్తులో మనల్ని ఏం చేశారు? ఐక్యపరిచారు.
సో క్రీస్తు మీద విశ్వాసం ఉంచిన వాళ్ళకి మాత్రమే ఈ అనుభవాలంతా కూడా మనకు కలుగుతుందన్నమాట. ఇది ఒక సజీవమైన దేవునితో ఉన్న సంబంధము. మరి దేవుడు అలాంటి వారి కొరకు ఎంతో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. సో ఆయన మహిమకు కీర్తి కలిగినట్లు ఆయన ఇది చేస్తున్నాడు అనమాట. సో ఆయన క్రీస్తునందు మనం ఏమైపోతున్నామో ఆయనకు కుమారులుగా అవ్వడానికి, అంటే దేవునికి కుమారులుగా మనం అవ్వడానికి, మనం ముందు ఎలాగ ఉన్నామో సాతానికి కుమారులుగా ఉన్న మనల్ని దేవునికి కుమారులుగా మార్చడానికి ఆయన ఏం చేశాడు, తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన శిలువ మరణం ద్వారా మన పాపకు క్షమాపణ కలిగించి మనల్ని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబెట్టుకోవడానికి, ఆయన ప్రేమలో మనల్ని నిలబెట్టడానికి ఇలాంటి ఒక గొప్ప ప్రణాళికని ఆయన ఏం చేశారు, నిర్ణయించి దయా సంకల్పము చొప్పున ఆయన ఈ కార్యంని చేశారు. సో ఇట్ ఈస్ హిజ్ ఓన్ గుడ్ ప్లెజర్ అనమాట. సో దాన్ని బట్టి ఆయన ఈ విధంగా చేశారు. సో ఇది ఏంటంటే ఒక సంఘం అనేది ఒక మర్మము, అది దేవుని హృదయంలో దాచి ఉన్నది, అది మనకు బయలుపరచడము జరిగిందనమాట. సో ఇది మన కృపాకాలంలో సంఘం ఒక కాలం అని చెప్పొచ్చు. సో దీంట్లో తండ్రి కార్యం ఉంది, కుమారుడైన యేసుక్రీస్తు కార్యం ఉంది, ఇంకా పరిశుద్ధాత్మ కార్యం కూడా ఉందన్నమాట. సో ఆ విధంగా మన సంఘాన్ని ఇప్పుడు కట్టబడుతుందని మనం ఇందులో చూస్తున్నాం. సో దీంట్లో ఇది ఎప్పుడు జరిగిందంటే జగత్తు పునాది వేయడానికి ముందు. దట్ మీన్స్ ఈ లోకం కూడా ఇంకా సృష్టింపబడలేదు, దానికి ముందు నుండే దేవునికి ఇది చిత్తం ఉందన్నమాట. సో అది ఇప్పుడు నెరవేర్చబడుతుంది. సో ఇంత గొప్ప దేవుని ప్లాన్లో మనం కూడా ఇంక్లూడ్ అవ్వడము ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైన విషయం అని మనము చూసుకోవాలి. సో దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. సెకండ్లీ, ఈ సంఘంకి విలువ ఏంటి అనేది మనం చూడాలి. సో విలువ ఏంటంటే మనకి పాత నిబంధనలో మనం ఏం చూస్తున్నాము, ఇశ్రాయేల్ ప్రజల్ని ఎప్పుడైతే దేవుడు వాళ్ళని ఐగుప్తు నుండి తీసుకొచ్చి మరి అరణ్యం నుండి తీసుకొచ్చారు, అక్కడ తీసుకొచ్చిన తర్వాత సినాయి పర్వతం దగ్గర వచ్చినప్పుడు మోషే ద్వారా దేవుడు వాళ్ళకి ఏం చూశారు, ఒక ప్రత్యక్ష గుడారంని కట్టమని చెప్పారు. అక్కడ అది దేవుని నివాస స్థలంగా ఉందన్నమాట. సో దానికి అనేక విలువైన వస్తువులు వాటికి వాడబడినాయి. ఏమేమి వాడబడినాయి అని చూస్తే మనము చూడొచ్చు, బంగారం, వెండి, బంగారము, ఇంకా ఇత్తడి, ఇంకా అనేక విషయాలు దేవుడు దాంట్లో వాడాలని చెప్పి ఆజ్ఞాపించాడు. సో అదేంటంటే చాలా వెలగల ఒక వస్తువులు అనమాట. సో దాంతో వాళ్ళు అక్కడ చేశారు. సో తర్వాత మనం చూస్తే ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు మరి దేవుడు వాగ్దానం చేయబడిన కానానుకు చేరిన తర్వాత సొలొమోన్ ద్వారా, దావీదుకు పడిన సొలొమోన్ ద్వారా మందిరంని కట్టమంటే కూడా ఆయన కూడా చాలా, అంటే దావీదు కూడా ఆ మందిరం కొరకు చాలా విలువ కలిగిన వెండి, బంగారం అంతా కూడా ఆయన పోగు చేసి పెట్టి వెళ్ళాడు. మరి సొలొమోను ఆ మందిరంని కట్టడం చూసాం. సో ఆ మందిరానికి ఏముంది, ఒక విలువ అనేది ఉంది. అపార్ట్ ఫ్రమ్ దేవుని సన్నిధి ఉంటుంది, కానీ బయట స్ట్రక్చర్ కూడా ఏంటంటే దానికి కూడా ఒక గొప్ప విలువని మనము చూస్తున్నాం. సో అదేవిధంగా మరి ఇది కూడా దేవుని నివాస స్థలం కదా. నూతన నిబంధనలో ఒక సంఘము, అంటే ఇప్పుడు పాత నిబంధనలు మనం చూస్తే పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజలు మాత్రమే ఉన్నారు, కానీ ఇక్కడ నూతన నిబంధనలు వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, యేసు ప్రభుని నమ్మిన ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఉన్నారు, ఇంకా అన్యులు కూడా ఉన్నారు. ఎవరైతే ప్రభుని నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా ఈ సంఘంలో ఐక్యపరచిపోయినారు. సో మధ్యలో ఉన్న ఒక గోడ ఉంది కదా, వీళ్ళు ఇశ్రాయేలు, వీళ్ళు అన్యులు అని, అది యేసు ప్రభు ద్వారా తొలగివేయబడినాయి. సో ఆయన శరీరంలో మరి అవి ఏదైతే డివిజన్ ఉండేనో అది తొలగించేసి మరి ఇశ్రాయేల్ ఏంటి, అన్యులేంటి, అందరూ కూడా క్రీస్తు యేసుని నమ్మి ఆయనలో ఐక్యపరచబడడానికి ఈ సంఘము ఏర్పరచబడింది. సో ఇక్కడ మనం చూస్తే ఈ నూతన నిబంధనలు కూడా దేవుడు ఒక గొప్ప విలువని చెల్లించాడు. ఇది ఎలాగుంది అని చూస్తే ఇది వెండి బంగారంతో అది కొనబడలేదు, కానీ దేనితో అదాడు కొన్నాడని చూస్తే అపోస్తుల కార్యము 20:28 ఇక్కడ మనం చూస్తున్నాం. Take heed therefore unto yourselves and to all the flock over which the Holy Ghost has made you overseers, to feed the church of God, which he hath purchased with his own blood. దేవుడు తన స్వర రక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందును గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అంటే ఇక్కడ ఏమని ఉంది, దాని విలువ ఏంటంటే ఆ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన, ఆయన రక్తం ఇచ్చి సంపాదించడం అంటే ఇట్ ఈస్ లైఫ్ని ఆయన ఇచ్చాడు, ఆయన ప్రాణాన్ని ఆయన అర్పించున్నాడు. ఎవరినైనా అంటే ఎవరో కొట్టారు చేశారంటే అది ఒక తీరిగా ఉంటుంది, కానీ
పూర్తిగా చంపేశారంటే వెంటనే మనం ఎంతో భయపడిపోతాం, చంపేశారా అని చెప్పేసి. కానీ యేసుక్రీస్తు మరి ఆయన స్వరత్వం ఇచ్చి, మరి దేవుడైన క్రీస్తు ఈ లోకానికి మానవుడిగా వచ్చి, మరి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి, మరి ఆయన సిలువలో మన కొరకే మరణించి, ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆయన కార్చారు. సో ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చడానికి కొరకు ఆయన ఒక మానవ శరీరంని తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే పిల్లలు కూడా ఏంటంటే రక్త మాంసంతో ఉన్నారు కాబట్టి ఆయన కూడా అలాంటి ఒక మాంసంని కలిగాడు, కానీ ఆయన పరిశుద్ధంగా జీవించాడు. అది డిఫరెన్స్. సో ఆ విధంగా మరి సిలువలో ఆయన రక్తం కాల్చిన స్వరత్వం ఇచ్చి ఆయన ఏం చేశాడు, మనల్ని సంపాదించి ఉన్నాడు. సో ఆ విధంగా సో ఇందులో ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అందరూ కూడా దీంట్లో మనకు కనపడుతున్నారు అనమాట. ఇది ఏ విలువ చెల్లించారనే విషయంని మాత్రం మనం ఇప్పుడు చూసుకున్నాం అనమాట. ఆయన సొంత ఆయన స్వరత్వం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి ఇది చాలా విలువ కలిగింది, అంటే ఒక విలువ అమూల్యమైంది. ఇంకా దానికి ఒక విలువ అని మనం ఎస్టిమేట్ చేయలేమన్నమాట. సో ఇంకొక వాక్యం మనం చదువుకుంటాము. 1 పేతురు 1:18-19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునుగా గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని ఎరుగుదరు కదా అని ఉంది. సో ఇక్కడ కూడా మనం చూస్తే ఆయన వెండి బంగారంతో మనల్ని కొనలేదు. మన వ్యర్థ ప్రవర్తన, మన పితృపారంపర్యంతో ఉన్న వ్యర్థ ప్రవర్తనని మనం విడిచిపెట్టి మరి పెట్టడానికి కొరకు ఆయన బంగారంతోనూ క్షయ వస్తువులతోనూ మనల్ని, వెండి బంగారంతో మనల్ని కొనలేదు, కానీ ఆయన దేంతోనూ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించి ఉన్నాడు అనేది మనము దీంట్లో నుండి చదువుకుంటాం. సో దీన్ని విలువ ఏంటంటే ఇది చాలా చాలా అమూల్యమైన ఒక గొప్ప విలువ. ఎందుకంటే దేవుడే మానవుడిగా వచ్చి ఆయన రక్తంని చెందించి మనల్ని విడిపించి ఉన్నాడు. సో దేవుణ్ణి ఏంటంటే విమోచన క్రయధనంని యేసుప్రభు మన కొరకై చెల్లించి మనల్ని విడిపించి ఉన్నాడు. కాబట్టి ఆ సైతాన్ చేతుల నుండి మరి అంత మన పితరుల పారంపర్యం నుండి అన్నిట్లో నుండి ఈ లోక ప్రకారమైన విషయాలు అన్నిట్లో నుండి మనల్ని విడిపించి మనల్ని రక్షించున్నాడు. కాబట్టి అలాంటి ఒక గొప్ప విలువ కలిగిన సంఘమే యేసుక్రీస్తుని సంఘము. సో అది మనకి ఎక్కడ కూడా దొరకదు, అది క్రీస్తు రక్తం ద్వారానే అది రక్షింపబడినది అని మనము చూస్తున్నాం. ఇదంతా కూడా ఏంటి, దేవుని ఆలయంని ఏమేమి చూసాము, దాన్ని పర్పస్ ఏంటి, దేవుడు ఎందు నిమిత్తమే దాన్ని నిర్మించాలనుకున్నారు, మరి దాని విలువ ఏంటి, థర్డ్లీ దాని పునాది ఏంటి అని కూడా మనము చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. సో దీనికి క్రీస్తు యేసు ఏంటంటే ముఖ్యమైన మూలరాయి అంటే కార్నర్ స్టోన్ అనమాట. ముఖ్యమైన చీఫ్ కార్నర్ స్టోన్, ముఖ్యమైన మూలరాయి. దానిపైన ఉన్న పునాది ఏంటంటే అపోస్తలులను ప్రవక్తలు వాళ్ళు వేశారు. అపోస్తలులు ప్రవక్తలను వేసిన పునాది మీద, అంటే వాళ్ళ దేవుడు వాళ్ళకి ఇచ్చిన పునాది బోధలు, ఫౌండేషనల్ డాక్ట్రిన్, ఆ డాక్ట్రిన్ని వాళ్ళకు దేవుడు అనుగ్రహించినారు. కాబట్టి దాని మీద మనం కట్టబడి ఉంటున్నాం. నిజమైన ఫౌండేషన్ ఎవరు? నిజమైన ఫౌండేషన్ క్రీస్తే. అక్కడ మనం చూస్తున్నాం చూడండి, 1 కొరింథీ 3:11 చూద్దాం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే పునాది. మరి వాట్ అబౌట్ వీళ్ళేంటి, మరి అపోస్తలులు మరి ప్రవక్తలు ఉన్నారు కదా. అపోస్తలులు ప్రవక్తలు అంటే ఇప్పుడు మొదటిగా యేసుక్రీస్తు అపోస్తలులు అందరూ ఉన్నారు. సో వాళ్ళకు దేవుడు ఏమిచ్చారు, పునాది, ఆ నూతన నిబంధన ఒక డాక్టరీని, ఆ బోధని వాళ్ళకి అనుగ్రహించున్నాడు. అది ఎలాగ దొరికింది వాళ్ళకి అంటే ఆ ప్రత్యక్షత వాళ్ళకి కలిగింది. పౌలుకి, పేతురుకి అలంతా కలిగింది అని మనం చూస్తున్నాం. ఈవెన్ పేతురుకి కూడా కలిగింది. నువ్వు నన్ను ఎవరు అనుకుంటున్నావు అని చెప్తే ఆయన ఏమన్నాడు, యేసుప్రభు ఆయన అడిగారు కదా, లోకంలో అందరూ నన్ను ఏమంటున్నారు, 7th chapter మాథ్యూలో చూస్తే నన్ను ఏమంటున్నారు అని చెప్తే కొందరు ఏమంటున్నారు, ఎర్మియా అంటున్నారు, కొందరు యోహాన్, బాప్టిజం ఇచ్చే యోహాన్ అంటున్నారు, కొందరు ఏలియా అంటున్నారు, కొందరు ప్రవక్త అంటున్నారు అని చెప్తే మరి మీరేమంటున్నారు అని చెప్తే అప్పుడు ఏంటంటే దేవుడు ఆయనకు ఎవరికి, పేతురుకు ఒక ప్రత్యక్షతనిచ్చాడు, ఒక బయలుపరిచాడు అనమాట. ఏమని,
మీరైతే ఆయన అంటాడనమాట, మీరు జీవం గల దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్తారు. యు ఆర్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్, యు ఆర్ ద క్రైస్ట్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అని చెప్తాడనమాట. సో మీరు దేవుని కుమారుడైన క్రీస్తు అని, జీవం గల దేవుని కుమారుడైన క్రీస్తు అని ఆయన చెప్తారు. సో అప్పుడు యేసుప్రభు ఏమంటారు ఆయనకు, నీకు మనుషులు అంటే రక్త మాంసంలో నీకు ఇది బయలుపరచలేదు, కానీ నా తండ్రి నీకు బయలుపరిచారు అని. అది ఒక బయలుపరచడం అంటే ఇట్స్ అ రెవలేటరీ నాలెడ్జ్ అనమాట. దేవుడు ఒక రెవల్యూషన్ని ఆయనకు ఇచ్చారు. ఎవరికి? పేతురుకి. సో అప్పుడు ఆయన అంటాడనమాట, యేసుప్రభు ఏమంటారంటే, నువ్వు పేతురువు, యు ఆర్ పీటర్, నువ్వు పేతురువు, ఆన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ఈ బండ మీద నేనేం చేస్తాను, నా సంఘంని కడతాను అని చెప్పాడు. సో దీంట్లో ఏమనుందంటే, నువ్వు పేతురువు అన్నారు. నువ్వు పేతురు అని చెప్తే పెట్రోస్ అని అర్థం. అంటే పెట్రోస్ అని గ్రీక్లో ఏంటంటే ఒక చిన్న రాయి. ఇప్పుడు చిన్న రాయి అంటే పేతురు కాదు దానికి ఫౌండేషన్. పీటర్ అంటే చిన్న రాయి అనమాట. ఆ చిన్న రాయి అంటే ఆయన చెప్పిన దేవుడు ఇచ్చిన ప్రత్యక్ష మీద నా సంఘాన్ని దేని మీద నేను కడతాను, ఈ బండ మీద నేను కడతాను అని చెప్తాడు. సో బండ అది ఏంటంటే పెట్రాస్ అందనమాట, PETRAS. పెట్రాస్ అంటే ఒక పెద్ద బండ అనమాట. ఇట్స్ అ బెడ్ రాక్ లైక్ థింగ్. పెట్రాస్. ఈయన పేరేమో పెట్రోస్, PETROS, పెట్రోస్. ఇదేమో పెట్రాస్, PETRAS. అంటే అది యేసుక్రీస్తే ఆ గొప్ప బండ మీదే మనము ఆ స్ట్రక్చర్ అనేది యేసుక్రీస్తే, మరి ఆ ఫౌండేషన్ ఈజ్ క్రైస్ట్. అందులో చీఫ్ కార్నర్ స్టోన్ అంటే ముఖ్యమైన మూలరాయి ఎవరు? క్రీస్తు. మరి దాంతో మరి పునాది ఎవరు అని చూస్తే, పునాది అంటే దేవుడు, మరి అపోస్తులను, ఇంకా ప్రవక్తలు ఏంటి, పాత నిబంధన ప్రవక్తలు కూడా దాంట్లో వస్తారు. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు గురించి అన్నీ రాశారు చాలా. సో అది వాళ్ళది కూడా ఉంటుందన్నమాట. సో దాని ప్రకారము, మరి వాళ్ళు ఇచ్చిన బోధ ప్రకారము కట్టబడిన ఒక ఫౌండేషన్ అంటే పునాది మీద మీరు కూడా ఇలాగా చిన్న చిన్న రాయిలుగా, అంటే మనం ఎవరైతే క్రీస్తు నమ్ముతామో వాళ్ళందరూ కూడా ఆయన మీద ఏంటంటే ఆయన మీద మనము కట్టబడుతున్నాము అనేది ఆయన చెప్తున్నారు. సో ఇందులో ఫౌండేషన్ అనేది ఎవరంటే క్రీస్తే ఫౌండేషను. బట్ అపోస్తులు ఇంకా ప్రవక్తలు ఏంటంటే వాళ్ళు వేసిన బోధ మీద అది ఫౌండేషన్ ఉంటుంది. మనమందరం కూడా ఏంటంటే రాళ్ళుగా ఆయనతో కట్టబడుతున్నాం. ఆయనతో అంటే చక్కగా కట్టబడుతున్నాం అనమాట. క్రీస్తు మూలరాయి కదా, ఆ మూలరాయికి కరెక్ట్గా రావాలన్నమాట. అన్ని 4 సైడ్ నుండి వస్తే కూడా అది మూలరాయికి కరెక్ట్గా ఉంటేనే అది చక్కగా అమర్చబడినట్టు ఉంటుంది అనమాట. సో అందులో నిత్యకాలం కొరకు మనం ఏమైపోతున్నాం అనమాట, ఆయనకు ఒక నివాస స్థలంగా దేవుడు మనల్ని మారుస్తాడు. సో సంఘం అంటే అది అనేది మనకు తెలుస్తుంది. సో దానికి ఫౌండేషన్ ఇస్ జీసస్ క్రైస్ట్. అండ్ వీళ్ళు వేసిన పునాది ఎవరు? అపోస్తులను ఇంకా ప్రవక్తలు వేసిన పునాది క్రీస్తు, దానికి ముఖ్యమైన మూలరాయి. దానిపైన ఈ సంఘము అనేది కట్టబడుతుంది. సో ఎవరైతే నిజంగా మారుమనసు పొంది రక్షణ పొందారో వాళ్ళు అందరూ కూడా దాంట్లో కట్టబడుతున్నారు. సో ఫోర్త్లీ ఏంటంటే బిల్డర్స్ ఎవరు దాన్ని కడతారు అనేది మనం చూస్తే, యేసుప్రభు ఏమన్నాడు, నేను ఈ బండ మీద నేనే నా సంఘాన్ని కడతాను అన్నాడు. సో యేసుక్రీస్తు కట్టేవాడు. ఆయన మాత్రమే కాదు, దేవుడు కూడా దాన్ని కడుతున్నారు. దేవుడు చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. సో దేవుడు మరి క్రీస్తు కూడా మరి పరిశుద్ధాత్మ కూడా దాన్ని కడుతున్నారు అనమాట. ఏ విధంగా కడుతున్నారంటే వాళ్ళు ఆయన నమ్మిన ఆయన దాసుల ద్వారా దేవుడు ఏం చేస్తారు, వాళ్ళని కడుతున్నారు. సో దేవుణ్ణి సేవకులు దేవుడు ఏం చేశారు, ఎన్నుకున్నారు. సో మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికనే 4వ అధ్యాయం 11 నుండి 13 వరకు మనం చదివితే కూడా మనం చూడొచ్చు. అక్కడ దేవుడు ఏమిచ్చారంట, ఆయన సంఘాన్ని కట్టడానికి వరకు దేవుడు ఏమిచ్చారు, ఒక 5-fold మినిస్ట్రీ అనేది ఉందన్నమాట. ఏంటంటే అపోస్తులు, ఇంకా ప్రవక్తలు, ఇవాంజలిస్ట్ అంటే సువార్థికులు, ఇంకా కాపరి, ఇంకా బోధకులు అనేది మనము చూస్తున్నాం. కాపరి, బోధకులు అని మనం చూస్తున్నాం. సో వాళ్ళందరూ మరి దేవుడు ఎన్నుకున్న ఆయన సేవకుల ద్వారా దేవుడు ఏం చేస్తాడు, ఆయన సంఘాన్ని కడతారు. కానీ వాళ్ళు కూడా ఏ విధంగా కట్టాలి, దేవుని ఆత్మశక్తితో ఆయన చిత్తానుసారంగా
మరి క్రీస్తు వేసిన ఆ పునాది పైన, క్రీస్తే ఆ పునాది కాబట్టి అపోస్తులు ఇంకా ప్రవక్తలు వేసిన ఆ పునాది పైన వాళ్ళు కూడా కట్టవలసి ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ సంఘాన్ని కట్టేవాళ్ళు అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద బిల్డర్స్. సో మనము 1 కొరింథీ 3:8-9 చదువుదాం. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుణ్ణి జత పనివారమై ఉన్నాము. సో వీఆర్ ద జాయింట్ లేబరర్స్ అని ఉంది కదా. మేము దేవుణ్ణి జత పనివారమై ఉన్నాము అంటే దేవుని జత పనివారం అంటే దేవుడు మనలో పనిచేస్తున్నారు కాబట్టి మేము కూడా చేస్తున్నాం. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. సో మనము అంటే అంత సంఘం ఏంటంటే దేవుని వ్యవసాయము దేవుని గృహమై ఉన్నారు. సో ఈ విధంగా దేవుణ్ణి జత పనివారం అని ఎవరు అంటున్నారు? పౌలు అంటున్నారు అనమాట. సో అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:22 కూడా చూద్దాం. ఆయనలో అంటే క్రీస్తులో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టపడుచున్నారు అని ఇక్కడ ఆత్మ మూలంగా అనేది మనము చూస్తున్నాం. సో ఈ విధంగా మనము బిల్డర్స్ గురించి మనం చూస్తున్నాము. సో ఇది ఎప్పుడు మొదలైంది అని మనం చూస్తే పెంతెకోస్తు దినమందు మొదలైంది. ఎప్పుడు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి ఆరోహణం అయిన తర్వాత 10 రోజులు ఎప్పుడైతే ఆయన శిష్యులు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారో దేవుడు ఆ పరిశుద్ధాత్మ పంపించినప్పుడు అప్పుడు పేతురు నిలబడి ఆయన ఒక గొప్ప సువార్త చెప్తారనమాట. అప్పుడు 3000 మంది రక్షణ పొందుతారు. అంటావు డిఫరెంట్ ప్లేసెస్లో వచ్చిన వాళ్ళందరూ కూడా అది విని వాళ్ళు రక్షణ పొందారు. అప్పుడు ఆ పెంతెకోస్తు దినమందు సంఘం ఏమైంది? స్థాపింపబడింది అనేది మనము చూడగలం. అది ఇంకెవరకు ముగింపబడలేదు. యేసుక్రీస్తు మళ్ళీ మధ్యాకాశంలో వచ్చే వరకు కూడా అది ఆ సంఘము ఇంకా కూడా ఆ గ్రోత్ అవుతూనే ఉందన్నమాట. సో ఇది ఏ విధంగా అవుతుంది? క్రీస్తు మూలరాయి మరి వీళ్ళు వేసింది అంటే ఎవరు వేశారు? అపోస్తులను ఇంకా ప్రవక్తలు వేశారు. ఏమేశారు వాళ్ళు? క్రీస్తే ఒక పునాదిగా ఉందన్నమాట. సో క్రీస్తు అనే పునాది మీద మరి మనం అందరం కూడా ఏంటంటే మనము కట్టబడుచున్నాం. మరి అక్కడ ప్లేసెస్లో పరలోకంలో పునాది అపోస్తులు మరి ప్రవక్తలది కూడా స్థలము వాళ్ళకు ఉండొచ్చు. అక్కడ ఆ విషయాలు మనకు ఈ దీంతో మనము మాట్లాడలేం. కానీ అది వాళ్ళు కూడా అక్కడ పరలోకంలో మనము చూస్తాం. వాళ్ళకు మొదటి స్థానము దేవుడు ఇస్తాడు. కానీ అన్నీ కూడా క్రీస్తు పైననే ఉంటాయి అన్నమాట. క్రీస్తే మొదటిగా అక్కడ వేసుకుంది. క్రీస్తు మాత్రమే నిజమైన పునాది. మరి ఆ క్రీస్తు అనే పునాది మీదే అంత కూడా కట్టబడుతుంది అనమాట. మనమందరం కూడా దేవుని కొరకు చిన్న చిన్న కార్యాలు చేస్తే కూడా దాని ద్వారా కూడా ఏంటంటే సంఘము బలపరచబడుతుంది. ఫిఫ్త్లీ ఏంటంటే దేవుని నివాస స్థలం అంటే ఏంటి? మొదటిగా మనం ఏం చూస్తాము? అంటే దేవుని చిత్తం ఏంటి దాని పట్ల, సంఘం పట్ల అనే ఆయన ప్లాన్ ఏంటి అనేది చదివాం కదా. తర్వాత దాని విలువ ఏంటి అనేది చదివాం. తర్వాత దాని ఫౌండేషన్ అంటే పునాది. తర్వాత దాని బిల్డర్స్ ఎవరు అంటే దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, ఇంకా దేవుణ్ణి సేవకులు. వాళ్ళు కూడా ఎంతో కష్టపడి వాళ్ళ అభిషేకాన్ని బట్టి, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, దేవుడు వాళ్ళ సమర్పణని బట్టి దేవుడు వాళ్ళని వాడుకుంటారు. సో వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా కట్టబడుచుంటుంది. సో దర్ ఈస్ అ హ్యూమన్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో దేర్, బట్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎవరైతే పూర్తిగా దేవునికి సమర్పించుకున్నారో వాళ్ళ ద్వారా దేవుడే కార్యం చేస్తారు. దెన్ ఫిఫ్త్లీ దేవుని సన్నిధి, మరి దేవుని ఆలయం అంటే అక్కడ ఏం జరుగుతుంది? ముఖ్యంగా వర్షిప్ విల్ బి దేర్ కదా. దేవుని ఆరాధిస్తాం. ఎందుకు దేవుని ఆరాధిస్తామంటే సమస్తం ఆయన మనకు ఇచ్చాడు. సో ఆయన ఆరాధనకి యోగ్యుడు, పరిశుద్ధుడు. ఆయన ముందు ఎవరు కూడా నిలబడలేరు. ఆయన అంత కృపగలవాడు, అంత శక్తిమంతుడు, కానీ అంత కృపగలవాడు కూడా. ఆయన అంత గొప్పవాడు కూడా. ఆయన అంత తాను తగ్గించుకొని ఈ లోకానికి కూడా వచ్చాడు. సో మనం ఎంత పాపులుగా ఉన్నప్పుడు మనల్ని విడిపించి రక్షించాడు. సో దానికి ఒక లెక్క లేదు అసలు. దేవుని మనం ఎంతగానో ఆరాధించవలసిన వారమై ఉంచున్నాం. సో పాత నిబంధనలు కూడా అక్కడ కూడా మనం చూస్తున్నాము. దానికి ఒక ఛాయగా, అంటే ఇప్పుడు ఉన్న సంఘానికి ఒక ఛాయగా మనం అక్కడ కూడా చూస్తున్నాం. అక్కడ కూడా ఏం జరిగేది? పరిమళ ధూపము ద్రవ్యంలోని కూడా దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తూ ఉంటుందన్నమాట. స్వీట్ స్మెల్లింగ్ ఫ్రేగ్రెన్స్ అంటే ఇన్సెన్స్, అది ధూపం అన్నమాట. ఆ దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తుంది. సో అది ఏంటంటే దేవుని సన్నిధిలో మనము ఇప్పుడు నూతన నిబంధనల ప్రజలైన మనము ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఏ విధంగా దేవుని ధూపం మనం దేవునికి ధూపం ఎలాగ పంపిస్తామంటే మనము అనేక విధంగా దేవుణ్ణి మరి మన ప్రార్థనల ద్వారా, అంటే మనం నూతన నిబంధనలు చూస్తే ప్రార్థన అది ఒక ధూపం వలె వెళుతుంది అని మనం చూస్తాం. పరిశుద్ధుల ప్రార్థన.
సో పరిశుద్ధుల ప్రార్థన ద్వారా మనం దేవునికి ఏంటి మన ప్రార్థనని మనము తెలియజేస్తూ ఉంటాం అనమాట. సో దేవుడు మన ప్రార్థన విని దేవుడు ఆయన చిత్తంని చేయడానికి ఈ లోకంలో అలాగా దేవుడు మనల్ని వాడుకుంటారు సంఘంలో. సో సెకండ్లీ మనం చూస్తే అక్కడ ఏం తీసుకొచ్చేవాళ్ళు, బలి అర్పించేవాళ్ళు అనమాట. అక్కడ వచ్చి బలి అర్పించేవాడు. సో ఆ బలి అర్పించేది దేవునికి అది చాలా అంటే అనుకూలమైన బలిని అర్పించేవాడు. సో అదేవిధంగా మనం కూడా ఏంటంటే దేవునికి మన శరీరంని ఏం చేయాలా, మనము ఒక సజీవ యాగంగా దేవునికి మనము అప్పగించుకోవాలా. ప్రతిరోజు కూడా మనము ఆయనకు అప్పగించుకోవాలి. అది ఎక్కడ ఉందంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో మనము చూద్దాం. ఇది ఏంటంటే దేవునికి మనము బలి అర్పించడం ఎలాగా అని చెప్పేసి ఈ నూతన నిబంధనలో ఎలాగ ఉంది. పాత నిబంధనలో కూడా వాళ్ళు బలి అర్పణ చేశారు కదా, ఈ నూతన నిబంధనలో ఎలాగ చేయాలా, ఇది వీఆర్ ఇన్ అ బెటర్ కవనెంట్. పాత నిబంధనల కన్నా అంటే వాళ్ళు ఏంటి, ఇజ్రాయిల్ సీనాయి పర్వతం దగ్గర వెళ్ళి దేవుడు వాళ్ళకి మోసే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు వెళ్ళారు. సో అది ఒక ఛాయగానే ఉంది, కానీ నిజమైంది ఇప్పుడే వచ్చింది కదా, నిజమైన స్వరూపము ఇప్పుడు వచ్చింది, ముందుది ఛాయ. సో క్రీస్తు గురించే వాళ్ళు చెప్తూ వచ్చారు, కానీ నిజమైన క్రీస్తు అప్పుడు రాలేదు. ఇంకా దేవుని సన్నిధి ఉంది, అంత ఉంది, కానీ యేసుక్రీస్తు సిలువలో ఇంకా మరణించలేదు. సో ఇప్పుడు మరణించి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు దేవునికి మనం ఏం అర్పించగలం? ఇప్పుడు మనం గొర్రెలని మేకల్ని మనం తీసుకొచ్చి దేవునికి అర్పిస్తామా, లేకుంటే మనం ఏం అర్పిస్తాం దేవునికి? సో మనల్ని రక్షించారు, ఆయన రక్తం ఇచ్చి స్వరక్తం ఇచ్చి మనల్ని రక్షించిన దేవునికి మనం ఏం చేయాలా, మన జీవితాన్ని సజీవ యాగంగా దేవునికి అర్పించుకోవాలా, మన శరీరాన్ని దేవునికి అర్పించుకోవాలా. అంటే శరీరం అన్నప్పుడు అంత కూడా వస్తుంది, మన ఆత్మ, మన ప్రాణం అంత కూడా వస్తుంది, మనకు సమస్తము దేవునికి మనము అర్పించాలన్నమాట. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన అంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మను బతిమలాడికొచ్చున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. సో దిస్ ఇస్ కాల్డ్ సజీవంగా దేవునికి అర్పించుకోవడము. ఇది ఒక ఆరాధన అనమాట. మనం దేవునికి ఏ విధంగా మనం అర్పించుకుంటున్నామో అది దేవునికి చెందవలసిన ఆరాధన అని మనము చూస్తున్నాం అనమాట. సో ఆ విధంగా ఆ పాత నిబంధనలో ఏంటి ఇచ్చారు, వాళ్ళు గొర్రెలని మేకల్ని దేవుడి దగ్గర తీసుకొచ్చి వాళ్ళు అర్పించి వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. కానీ మనల్ని ఎప్పుడైతే క్రీస్తు ద్వారా మనం రక్షణ పొందామో మనకు యేసుప్రభు ఏమి ఇచ్చాడు, జీవం ఇచ్చాడు. ఇక్కడ వాళ్ళకి అక్కడ జీవం వచ్చినట్టు మనకు కనిపించట్లేదు, కానీ మనకు అయితే ఆయన జీవము మనకు ఇచ్చారు. ఆయన పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నారు, దేవుడు మనలో నివసిస్తున్నారు. కాబట్టి మనము ఆయనకు యుక్తమైన ఒక ఆరాధనని మనము చేయాలి. అది ఒక దేవునికి యుక్తమైనదై ఉన్నది. ఇటు సేవ దేవునికి యుక్తమై ఉంది అని రాయబడి ఉంది. ఏంటంటే మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు మన పెదవుల ద్వారా అంటే మన హృదయం నుండి పెదవులకి రావాలి. మన హృదయం నుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మన పెదవుల్ని కూడా దేవునికి మనము అర్పించుకొని దేవుణ్ణి మనము మహిమపరచుకోవాలి. సో దేవునికి ఆరాధన అంటే మనకి ఏం తెలుస్తుందంటే, దేవునికి ఆరాధన చేయకుండా ఇప్పుడు ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళు తను తాను దే ఆర్ ఓన్లీ గాడ్స్ టు దెమ్సెల్ఫ్ అనమాట. వాళ్ళే దేవుడై ఉంటున్నారు. వాళ్ళ హృదయంలో సెల్ఫ్ ఇస్ ద గాడ్ ఫర్ దెమ్. ఎప్పుడైతే ఆ సెల్ఫ్ పోతుందో దేవునికి ఆరాధన చెందుతుంది. ఎప్పుడైతే ఆ సెల్ఫ్ని సిలువ యేసుప్రభు కొట్టిందని మనం విశ్వసించి యేసుప్రభుని మన సొంత రక్షకుడు అంగీకరిస్తున్నామో మన స్వార్థం అనేది వెళ్ళిపోయి మన హృదయం అనే సింహాసనంలో క్రీస్తు మనలో జీవిస్తారనమాట. అప్పుడు జీవించినప్పుడు దేవునికి ఆరాధన చేస్తామన్నమాట. సో రక్షణ పొందని వాళ్ళు ఎవరు కూడా దేవుని ఆరాధించలేరు. రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే దేవునికి నిజమైన ఒక హృదయాంతరంగం నుండి దేవుని స్తుతించి ఆరాధించడానికి వీలుంటుంది. ఎందుకంటే స్వార్థం అనేది సిలువలో కొట్టివేయబడింది. క్రీస్తు మన కొరకే మరణించి తిరిగి లేచారు కాబట్టి ఆయన జీవం మనలో ఉంది కాబట్టి దేవునికి మనం ఏం చేస్తాం, ఆరాధిస్తాము. సో ఆ విధంగా మన ఆరాధనను దేవుడు కోరుకుంటున్నారు. దేవుడు యేసుప్రభు ఏమన్నారు, ఆత్మతో సత్యంతో ఆరాధించేవారే ఇప్పుడు నాకు కావాలా. ఇక్కడ అనే ఈ స్థలంలో ఆ స్థలం కాదు, కానీ ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించడంలో ఆయనని మనము మహిమపరచవలసిన వారమై మనం ఉంటున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టెంపుల్, అంటే దేవుని ఆలయం, దేవుని నివసించే దేవుని సన్నిధిలో మనము ఏ విధంగా జీవించాలనే విషయాన్ని అంతా కూడా మనం చూసాం. రెండోదిగా దేనితో పోలిస్తున్నారంటే శరీరము. యేసుక్రీస్తు శరీరము సంఘమై ఉంది, సంఘము యేసుక్రీస్తు శరీరమై ఉంది అనేది ఇంకొక పోలిక మనము చూడవచ్చు. ఇది మనం ఎక్కడ చూస్తున్నామంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
23. ఆ సంఘము ఆయన శరీరము, ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతై ఉన్నది. ఇక్కడ కూడా ఆ సంఘము ఆయన శరీరము అనేది మనము చూస్తున్నాము. 22 and 23 I'll read. And had put all things under his feet and gave him to be the head over all things to the church. He is the head over all things to the church, which is his body. అంటే చర్చ్ ఇస్ హిస్ బాడీ అనమాట. సంఘము యేసుక్రీస్తు శరీరమై ఉంది. సో అందులో ద ఫుల్నెస్ ఆఫ్ హిమ్ దట్ ఫిల్లత్ ఆల్ ఇన్ ఆల్. సో ఆ సంఘంలో దేవుడు సంపూర్ణత అంటే క్రీస్తు ఇంకా క్రీస్తు శిరసై ఉండి మరియు శరీరము అనే సంఘమై ఉంది కాబట్టి ఒక్క క్రీస్తు ఇంకా శరీరము ఒక్కటిగా చూపిస్తున్నారు. దట్ ఈస్ సో మచ్ ఆఫ్ క్లోజ్ యూనిటీ, లివింగ్ యూనిటీ అనమాట, లివింగ్ యూనియన్. అంటే ఐక్యత, క్రీస్తుకును సంఘంకును ఐక్యత ఎలాగుంది, చాలా చాలా క్లోజ్గా ఉందన్నమాట. ఆయన మరణము, ఆయన జీవము, ఆయన శిరస్సు, మనము ఆయన శరీరము, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన పునాది, మరి మనం అక్కడ ఉన్న జీవం గల రాళ్ళము. సో హౌ క్లోజ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో ఒక రిలీజియన్ అనేది ఇట్స్ నాట్ సమ్ అదే వ్యర్థ అంటే పారంపర్యం నుండి వచ్చిన వ్యర్థ ప్రవర్తన కాదు అది. మనం ఈ రోజుని చేయడము, క్రిస్మస్ పండుగ చేయడము, ఈస్టర్ పండుగ చేయడము అలాంటిది కాదు ఇది. ఇది ఎలాగుందంటే దేవునితో ఒక సంహితమైన ఒక ఫెలోషిప్, క్లోజ్ ఫెలోషిప్ ఉన్న ఒక సంఘం అనమాట. క్రీస్తుకు ఉన్నదంతా కూడా మనది, ఆయనదే మనకుంది. మనకి ఏదైనా ఉందంటే క్రీస్తుదే మనకుంది అంత. ఆయన జీవం మనలో ఉంది, ఇంకా ఆయన సంపూర్ణత, ఆయన పరిశుద్ధత, ఆయనలో ఉన్న సమస్తము ఆయన దగ్గర నుండి మనం పొందుకుంటాం. సో వీఆర్ వన్ విత్ క్రైస్ట్ అనమాట. ఆయనలో ఐక్యపడుతున్నాం అనమాట. దట్ ఈస్ ద చర్చ్. సో ఆయన శరీరం. ఇప్పుడు ఒక మనిషి మనం చూస్తున్నామంటే తల ఉంటుంది, ఇంకా చేతులు, కాళ్ళు అంతా కూడా ఉంటాయి కదా, ఎన్నో అవయవాలు ఉంటాయి. సో శిరస్సు నుండి మనకు అన్ని కమాండ్స్ వస్తాయి. సో శరీరం అంతా కూడా ఏకంగా అది పనిచేస్తుంది, ఒకరికి ఒక విరుద్ధంగా పనిచేయదు ఒక శరీరం. ఇప్పుడు ఎక్కడ కొంచెం దెబ్బ తగిలిందంటే ఇంకొక చేయి వచ్చి ఆ చేతికి ఉండే కావలసిన అవసరతని తీరుస్తుంది అనమాట. దానికి మనం చెప్పవలసిన అవసరం లేదు, ఇది ఆటోమేటిక్, అది స్పాంటేనియస్గా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎక్కడ మనకి ఏది అవసరం ఉందో అది పనిచేస్తుంది. సో అక్కడ కాంపిటీషన్ అనేది ఉంటుందా? కాంపిటీషన్ అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. అదంతా కూడా ఏకం. అంటే క్రీస్తు ఎప్పుడైతే మనకు శిరస్సుగా ఉన్నారో అప్పుడు అంతా కూడా ఏకంగా వస్తుంది. ఎప్పుడైతే క్రీస్తుకు మనం లోపడకుండా ఉంటామో అప్పుడు అన్ని విధమైన ఏమవుతుందంటే అన్ని కలగాలు వస్తాయి, అన్ని ఇది వస్తాయి అనమాట, అన్ని చాలా విధమైనవి. ఎందుకంటే అది స్వార్థం అక్కడ పనిచేస్తుంది. కానీ క్రీస్తులో ఎప్పుడైతే మనం సంపూర్ణంగా అయిపోతామో అప్పుడు అలాంటిది ఏది కూడా రాదనమాట. సో అది ఎంతో మంచిగా అది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇంకా మనం చూస్తే 1 కొరింథీ 12వ అధ్యాయంలో చూద్దాం. 1 Corinthians 12:13 నుండి చదవచ్చు, 13 నుండి 27 వరకు మీరు చదువుకోండి. We may not be able to read all the things. For by one spirit are we all baptized into one body. శరీరం అని చెప్పాం కదా ఇప్పుడు. సో యేసుక్రీస్తు శరీరం ఏంటి? సంఘము. సో by one spirit అది ఎలాగొస్తుంది? ఆత్మ ద్వారా. By one spirit are we all baptized into one body. ఆత్మ ద్వారా మనం ఏంటంటే క్రీస్తు శరీరంలో ఏమై ఉన్నాము? మనమందరం కూడా బ్యాప్టిజం ఇవ్వబడి ఉన్నాం, అంటే ఆయనలో ఐక్యం అయిపోయి ఉన్నాం. వెదర్ వి బి జూస్ ఆర్ జెంటైల్స్, యూదులో లేకుంటే అన్యులో. వెదర్ వి బి బాండ్ ఆర్ ఫ్రీ, వారు స్లేవ్స్ అయి ఉండొచ్చు లేకుంటే వాళ్ళు స్వతంత్రులుగా అయి ఉండొచ్చు. అండ్ ఆల్ బీన్ మేడ్ టు డ్రింక్ ఇన్ టు వన్ స్పిరిట్. సో అందరు కలిసి మరి ఆ శరీరంలో ఒకటే ఆత్మని మనము త్రాగుతున్నాం, పానం చేస్తున్నామని ఉందన్నమాట. సో 13లో చూడండి, ఏలనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిజము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారం అయితిమి అని ఉంది. ఇంకా కూడా మనం చాలా మీరు చదవండి కిందంతా కూడా. శరీరం ఎట్లా, ఒక శరీరంకి ఎన్ని అవయవాలు ఉంటాయి, అవయవము ఒకటి కాదు, శరీరంలో కూడా ఒక అవయవం కాదు, చాలా అవయవాలు ఉంటాయన్నమాట. శిరస్సు ఒకటి కానీ శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. అన్నీ కూడా ఏంటంటే క్రీస్తుతో సంబంధం కలిగినదై ఉంటుందన్నమాట. అలాంటి వారు మాత్రమే అక్కడ ఉన్నారు, వేరే వాళ్ళు సంఘం కాదు. అలాంటి వారు మాత్రమే ఎవరైతే క్రీస్తుని అంగీకరించి రక్షణ పొందారో పరిశుద్ధాత్మ ద్వారా ఆ సంఘంలో మనం ఏమైపోయినాము? ఐక్యమై ఉన్నాము. క్రీస్తు దానికి శిరస్సు. ఆయనతో మనకున్న సంబంధంని బట్టి
వేరే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నారో వాళ్ళందరితో కూడా మనకేముంటుంది, ఒక సమాధానమైన ఒక సహవాసం కలిగి ఉండడానికి వీలు ఉంటుంది అనమాట. సో ఈ ఏక మనస్సు అక్కడ కలుగుతుంది, ఆత్మ ద్వారా అది కలుగుతుంది అనమాట. లేకుంటే మనకు ఆత్మ ద్వారా అక్కడ ఎలాంటి ఇది అంటే సమాధానము ఉండదు. ఎప్పుడైతే ఆత్మ ద్వారా మనం కట్టబడి మరి అందరూ కూడా క్రీస్తుతో సంబంధం కలిగి ఉంటే, ఆయన చిత్తంని మనం నెరవేరుస్తూ ఉంటే తప్పకుండా మనకేంటంటే మనకు ఇలాంటి సంబంధం అంటే వేరే ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వాళ్ళతో కూడా మనకు సంబంధం అంటే వర్టికల్ రిలేషన్షిప్ విత్ జీసస్ అండ్ ఆల్సో ద హారిజాంటల్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్. సో ఒకరితో ఒకరు. సో అక్కడ ఎలాంటి కాంపిటీషన్ అనేది ఉండదు, అందరు కూడా ఏకంగా ఉంటారు, అందరూ కూడా క్రీస్తు శరీరానికి క్షేమాభివృద్ధి కలిగించడానికి ఉంటారు. అక్కడ పెద్ద చిన్న ఎవరు ఉండరు, వాళ్ళ గ్రీకిస్తులో అయినా యూదులు అనేది ఏమి ఉండదు అక్కడ, అంటే కాస్ట్ అండ్ క్రీడ్ అనేది ఉండదు, అందరు కూడా ఏకంగా ఉంటారని మనం చూస్తాం. సో అలాంటిది ఒక 2-fold రిలేషన్షిప్ని మనము కలిగి ఉంటాం, క్రీస్తుతోనూ మరి క్రీస్తు సంఘంతోనూ, ఆయన శరీరంలో ఉన్న అందరితోనూ కూడా మనం కలిగి ఉంటాం అనమాట. దిస్ ఇస్ వాట్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో అందరం కూడా క్రీస్తులో ఐక్యంగా ఉంటాము. ఇంకా అందరికీ ఉన్న బాధలు, ఆత్మీయమైన ఎన్నో మనకు ఏంటంటే శోధనలు వస్తూ ఉంటాయి. క్రీస్తు మీద విశ్వాసం వచ్చడం ద్వారా దేవుని నుండి లోకం నుండి మనకు అనేక విధమైన బాధలు రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒకరికొకరు మనం ఏంటంటే ఒకరినొకరు ఆదరిస్తూ, ఒకరికొకరు బుద్ధి చెప్పుచు, ఒకరొకరిని ప్రోత్సహిస్తూ మరి ఆత్మలో మనమందరం కూడా ఐక్యంగా ఎదగడానికి వీలు ఉంటుంది. ఇదంతా కూడా మనం ఎలాగ చేస్తాము, ప్రేమ ద్వారా చేస్తాం. దేవుని ప్రేమని బట్టి మనము ఇదంతా చేస్తాం. అది కూడా ఆత్మ ద్వారానే చేయబడుతుంది. ఎందుకంటే దేవుని ఆత్మ మన అందరిలో పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మన అందరం కూడా ఏకంగా మనం ముందుకు సాగడానికి వీలు ఉంటుంది. అక్కడ పెద్దవాళ్ళు ఉండొచ్చు, అంటే కొంత సమయం ముందు రక్షణ పొందిన వాళ్ళు ఉండొచ్చు, చాలా కాలం ముందు కూడా రక్షణ పొందిన వాళ్ళు ఉండొచ్చు. కానీ దానికి తేడా ఉండదు. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని మనం ఎంతో మంచిగా చూసుకుంటాం, ఎందుకంటే వాళ్ళు పడిపోతారేమో, వాళ్ళకి ఏదైనా బాధలు వస్తే వాళ్ళని మనము వెంటనే వాళ్ళు అటెండ్ చేస్తాం దానికి, ఎందుకంటే వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి డిపెండెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా అందరూ కూడా కలిసి ప్రేమతో ఉంటే అక్కడ ఎలాంటి పెద్దతనాలు చేయడానికి కూడా అక్కడ ఏదంటే వీలు ఉండదన్నమాట. సో దేవుని ప్రేమ చేత మనము ఏంటి నడవాలి. ఆ విధంగా దేవుని ఆత్మ చేత ఉంటే దేవుని ప్రేమ ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటే దేవుని తగ్గింపు ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయి, ఎన్నో అన్ని గుడ్నెస్, మర్సీ అంత పరిశుద్ధాత్మ ఆత్మ ఫలములు మనలో పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా సంఘము ఏమవుతుందంటే ఎదుగుతుంది. అది ఇంకొక మెటఫార్గా మనము చూస్తున్నాం. ఈ భాగంలో మనము చర్చ్ గురించి 2 పోలికలు నేర్చుకున్నాము. మిగిలిన అనుకరణలు తర్వాత భాగంలో నేర్చుకుందాము. గొప్ప దేవ పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభావ మీకు స్తోత్రం నాయన. మీరు ఈ లోకానికి ఎందు నిమిత్తం వచ్చారో నాయన, ఈ భూమి నాయన ఈ జగత్తు పునాది వేయడానికి ముందే ప్రభా మీ మనసులో ఉన్న ఆలోచనని నాయన మీ సంఘంని మీరు రక్షించాలని కోరుకున్నారు ప్రభా. మీ ప్రియ కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించి ప్రభా ఆయన ద్వారా మీరు మాకు రక్షణని అనుగ్రహించి ఉన్నారు. అందునిమిత్తం మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అది మొదలైంది, ఇంకా నడుస్తూనే ఉంది కాబట్టి నాయన మేమందరం కూడా ప్రభా ఎవరెవరైతే రక్షణ పొందలేదు వాళ్ళందరూ కూడా మీ సంఘంలో ప్రభా నాయన చేర్చబడడానికి ప్రభా, రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా ప్రభా నాయన మీకు లోబడి సంపూర్ణంగా ప్రభా మీరు ఎందు నిమిత్తం మమ్మల్ని ఏర్పరచుకున్నారో ఆ చిత్తం ప్రభా సంపూర్ణంగా మా జీవితంలో నెరవేర్చబడడానికి నాయన మా శరీరాన్ని ప్రభా నాయన మీకు సజీవ యాగంగా అర్పిస్తూ మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ అన్ని విధాల్లో మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, బిడ్డలందరినీ వాళ్ళ కుటుంబస్తులని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నాయన వాళ్ళ జీవితంలో ప్రభా మీరు గొప్ప కార్యం చేస్తూ ప్రభా నాయన వాళ్ళందరూ కూడా మీ మీద ఆధారపడి ముందుకు సాగడానికి మీరు కృప అనుగ్రహించి ఆశీర్వదించి బలపరచమైనా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాయినా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.